మనిషికి కావాల్సిన కనీస అవసరాలు ఏంటి ఉల్లా అంటే ఏం చెప్తాం చెప్పుండ్రి. తినటానికి బుక్కడు బువ్వ, ఉండటానికి ఇంత గూడు. పాపం అవి రెండు లేకపోతే వయసు దాటిన తర్వాత పడరాని పాటలు పడుతున్నారు. పాపం గా అవ్వతాతలను చూస్తే నా గుండె తరుకుపోతుంది. ఉండేందుకు ఇల్లు లేకపోయా, తినేందుకు గింజలు లేకపోయా, ఇట్లాంటి పరిస్థితులు ఆయనకి తోడుగా ఉండాల్సిన భార్య కూడా అనారోగ్యంతో దూరం అయిపోయాయి. ఇల్లు కట్టుకుందామంటే చేతుల సిల్లి గవ్వ కూడా లేకపోయే, మీదికెళ్ళి పానం కూడా చక్కగా లేక చాలా ఇబ్బంది పడబట్టే. ఇట్లాంటి దీనమైన స్థితిని గడుపుకుంటే పాపం లింగన మరుగుదొడ్లు ఉంటున్నాడు. గా ముచ్చట ఒకసారి చూద్దామా. అందరికీ అది ఇంటి వెనకాల మరుగున ఉండే మరుగుదొడ్డి, కానీ ఆయనకు అదే రాజభవంతి. పెరుగు లింగేది 8 ఏళ్ళుగా పెరగని జీవితం, ఏ చెయ్యి ఆదుకొని ఏకాకి జీవనం, మల విసర్జన ఆలయం, ఆయన తలకి నీడనిచ్చే దేవాలయం. ఇది నాకు ఎవరు పట్టుకుంటారు, అట్లా అడుకొని తింటాను నా పంచాను. ఇది ఏందో, ఇది చేసే పని చేయండి, దేవునికి పట్టు పంచాను. ఇలా 10 ఏళ్ళు అవుతాను. పండుకుంటే తిండే పంచాను, పండుకొని తిండే పంచాను. అడుకొని తిండే. ఇట్లా నాకేమైనా ఇల్లు జాగుందా, అడుకొని తింటానా, కనిపిస్తుందా పంచాను. చెప్పేది ఒకసారి ఇల్లు తాను చేస్తే ఇల్లు జారి వంట కథం బాస్ ఉంటా కథం. అయితే ఇప్పటికీ 12 ఏళ్ళు అయింది. ఆయనకు ఏం లేదు, ఇల్లు అడిగితే ఇల్లు ఇవ్వలేదు, పింఛన్ అడిగితే పింఛన్ ఇవ్వలేదు. ఇట్లనే తిరుక్కుంటా అట్టనే బతుకుంటా దానివల్ల పెడితేనే తిన్నట్టు లేకుండా పన్నాడు. అదే ఇంట్లో ఉంటాడు. ఆనకైనా ఎండకైనా ఏదైనా ఏ లీడర్ పట్టించుకోలేదు, ఊళ్ళో ఏ సర్పంచ్ పట్టించుకోలేదు, ఎవ్వరు పట్టించుకోలేదు. 20 ఏళ్ళ భార్య చనిపోయి 20 ఏళ్ళ సుంది. ఆయనకు పింఛన్ లేదు, ఆయనకు ఇల్లు లేదు, లాట్రూమ్లో ఉంటాడు, పండుకుంటాడు, అడకచ్చుకొని తింటాడు. పాపం ఈ ముచ్చట చూసినా, ఈ ముచ్చట విన్నా అందరికి మనసు కరిగిపోతుందిలా. ఎందుకంటే చేసుకునేందుకు రెక్కలు లేవు, బయటికి పోదామంటే ఆరోగ్యం సహకరించది, ఉందామంటే ఇల్లు లేదు, తాలిగట్టిన భార్య కూడా అనారోగ్యంతో చచ్చిపోయింది, ఉన్న ఒక్క కొడుకు కూడా లేదని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిండు. ఇట్లాంటి దుర్భరమైన పరిస్థితి లింగయ్యది. లింగయ్య ఊరు మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట మండలం తిమ్మాపూర్ గ్రామం. గత కొన్ని సంవత్సరాలుగా లింగయ్య ఒక పూరి గుడిసెల నివాసం ఉండి, అది కూలిపోగానే ఉండనిక నీడలేక ఆయన ఇంటి ముందు కట్టించిన ఒక చిన్న మరుగుదొడ్ల నివసిస్తూ అనారోగ్యంతో బాధపడుతూ ఇల్లు తిరిగి అడుకుంటూ వచ్చిన ఆహారంతో కడుపు నింపుకొని ఒకవేళ ఎవరు పెట్టకపోతే ఉపాసం ఉంటూ బ్రతుకు పోరాటం సాగిస్తున్నాడు. కనీసం లింగనకు ప్రభుత్వం నుంచి ఆసర పింఛన్ కూడా లేదు. గతంలో డబుల్ బెడ్రూమ్ కోసం పోరాటం చేసి అది రాదని తెలిసి నిస్సబాధ పడ్డాడు లింగయ్య. ఇట్లాంటి దీనమైన పరిస్థితిని చూసిన గ్రామస్తులందరూ ఇప్పుడున్న కాంగ్రెస్ సర్కార్ లింగన పరిస్థితిని చూసి ఆయన ఆర్థిక సాయంతో పాటు ఉండనీకి ఇల్లును కూడా కట్టించాలని గ్రామస్తులందరూ సర్కారును కోరుతున్నారు. చూసి రావుల్లా ఇంకా మన తెలంగాణలో ఇట్లాంటి దీనమైన బతుకు పోరాటం చేసే లింగన్న లాంటి మనుషులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఇప్పుడున్న మన సర్కార్ న్యాయం చేస్తుందని అనుకుంటున్నా.